ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని 50,000 మెజారిటీతో గెలిపిద్దాం. రాయచూడి నియోజకవర్గంలో శ్రీకాంత్ రెడ్డి అన్న అధికారంలో డెవలప్మెంట్ చేశారు. ప్రతి ఒక్కటి జిల్లా నుంచి ఏదైనా మనకు ఆఫీసులు కానీ జిల్లా కలెక్టరేట్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా చేయడం జరిగింది. ఈసారి ముందుకు మళ్ళీ మినిస్టర్ పోస్ట్ కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. అన్నకు ఈసారి 50,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తాము. శ్రీకాంత్ రెడ్డి అన్నకు ముందు 30,000 ఉన్నారు, ఈసారి 50,000తో ఖచ్చితంగా ఈసారి గెలిపిస్తాము. ఇలాంటి దీంట్లో జై జగన్. కూడా సచివాలయం, గ్రామ వాలంటీర్లు, పింఛన్లు ప్రతి ఒక్కటి అద్భుతంగా ఉంది. ఈ ప్రభుత్వంలో అన్ని సూపర్ గా జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మేమంతా కోరుకుంటున్నాము. నేను దిన్నపాటి సర్పంచ్ని, శ్రీకాంత్ అన్న పక్కలో ఉండేవని. ఈసారి ఫుల్ మెజార్టీతో గెలిపిస్తాము 50,000తో. శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది. 50,000 ఓటు మెజార్టీతో తెప్పిస్తాము. మా ప్రభుత్వంలో ఖచ్చితంగా 50,000-60,000 ఖచ్చితంగా రాజకీయ నియోజకవర్గంలో వస్తుంది. మాకు జిల్లా తేవడం పెద్ద గర్వకారణము. అన్న ప్రతి ఒక్కటి అడుగున ఉండి కష్టంగా సాధిస్తున్నారు. ఏదైనా కూడా రాయచోటి నియోజకవర్గంలో చూసుకుంటే మున్సిపల్ ఆఫీస్ కానీ, కలెక్టరేట్ కానీ, ఎస్పీ బంగ్లా కానీ, డిఎస్పీ ఆఫీస్ కానీ, అలాగే ఇంకోటి విధంగా చూసుకుంటే రోడ్లు కానీ ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో రాయచోటి అత్యంత అభివృద్ధిగా చెందింది. కాబట్టి మళ్ళీ శ్రీకాంత్ అన్న కావాలి, మళ్ళీ జగన్ అన్నే కావాలి. జై శ్రీకాంత్.